హలో అందరికీ నమస్తే. మైక్రో గ్రీన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇగో ఎలా వచ్చినాయి చూడండి. ఇంతకుముందు చేసిన ఇది వారం రోజులు అవుతుంది. ఎలా వచ్చినాయి చూడండి. ఇది పెసలు, ఉలువలు, ఇవి శనగలు, ఆవాలు ఇలా బాగా వచ్చేసినాయి. పెసలు, ఇవి ఉలువలు, ఇవి బెబ్బలు. ఇవి మైక్రో గ్రీన్ చేసుకోవాలంటే ఎలా చేయాలో చెప్తా. కవర్ వేసుకోవాలి. ఇలాంటిది ఇలా రంధ్రాలు కవర్ చేసేసేయాలి. తర్వాత న్యూస్ పేపర్ ఇలా వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఆ రంధ్రాలన్నీ మూసేయడానికి మనం ఇవన్నీ వేసుకోవడము. మట్టి వేయకుండా ఓన్లీ వాటర్తోనే పెంచడం అన్నమాట చెట్లు. టిష్యూ పేపర్ మొత్తం కవర్ చేస్తున్నాను. వాటర్ స్ప్రే చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా నిండా చల్లుకోవాలి. అంతా టిష్యూ పేపర్ మొత్తం పచ్చిగా అంతా చేసేసుకోవాలి, తడవాలి. అక్కడ రంధ్రాలు కవర్ చేయడానికి మళ్ళీ టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఎందుకంటే రంధ్రాల నుంచి మనం వేసే విత్తనాలు వెళ్ళిపోతాయి కాబట్టి నేను మళ్ళీ టిష్యూ పేపర్ వేసుకున్నాను. టిష్యూ పేపర్ మొత్తం తడుపుకోవాలి. వాటర్ మొత్తం అట్లా స్ప్రే చేసుకోవాలి. టిష్యూ పేపర్ మొత్తం బుట్ట నిండా అనుకోవాలి. పెసలు 8 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. పెసలను నిండా జల్లుకోవాలి. మళ్ళీ టిష్యూ పేపర్ మళ్ళీ పైనుంచి కప్పాలి. టిష్యూ పేపర్ నిండా కప్పిన తర్వాత వాటర్ స్ప్రే చేయాలి. వాటర్ స్ప్రే చేసిన తర్వాత డైలీ వాటర్ స్ప్రే చేయాలి. 3 డేస్కి మొక్కలు వస్తాయి. మనకు ఏ సైజు మొక్కలు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. క్లాత్ వాటర్లో తడుపుకొని బుట్ట పైన నిండా కప్పాలి. ఎప్పుడు పచ్చిగా ఉండేటట్టు చూసుకోవాలి. క్లాత్ డైలీ స్ప్రే చేయాలి. వాటర్ను బట్టను తడపాలి. 3 డేస్కి అవి చిన్నగా మొక్కలు వస్తాయి అన్నమాట. మనం ఏ సైజు కావాలో అప్పుడు తీసుకోవాలి. నిండా అట్లా క్లాత్ను చుట్టుకోవాలన్నమాట. మనం అవి పక్కకు పెట్టేసుకుందాం. ఇక
క్లాత్ మాత్రం ఆరిపోనియొద్దు. మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. 2 అవర్స్ ఎండలో కూడా పెట్టాలి. మళ్ళీ పక్కకు పెట్టేసుకుంటున్నాను. మన ఇంట్లో బుట్టనే కావాలని కాదు, ఒక బాక్స్ లాంటిది ఉన్నా కూడా ఇట్లాగే వేసుకోవచ్చు. ఒక కవర్ వేసేసి దానిపైన న్యూస్ పేపర్ వేసి టిష్యూ పేపర్ వేసుకోవాలి. న్యూస్ పేపర్ వేసుకోవాలి, ఎందుకంటే బుట్టకి రంధ్రాలు ఉన్నాయి కదా, అందుకే నేను టిష్యూ పేపరు న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. రంధ్రాలు కవర్ చేయడానికి అలా వేస్తున్నాను నేను. మీ ఇంట్లో ఏ బాక్సులు కానీ ఏమన్నా ఉంటే కూడా ఇలా వేసుకోవచ్చు. ఓన్లీ టిష్యూ పేపర్ వేసుకోవచ్చు. నేను ఈ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి న్యూస్ పేపర్ కవర్ వేసుకుంటున్నాను. కోకోపీట్లో వేసి శనగలు వేస్తున్నాను. ఇంతకుముందు మనం ఓన్లీ వాటర్తోనే వేసుకున్నాం కదా, ఇప్పుడు కోకోపీట్లో ఎలా వస్తాయో చూద్దాము. కోకోపీట్ మొత్తం నిండా అనుకోవాలి అలా. శనగలు వేసుకుంటున్నాను. 8 అవర్స్ నానబెట్టుకున్నాను. శనగలు నిండా వేసుకుంటున్నాను. నిండా అట్లా చల్లుకోవాలి. శనగలన్నిట్లను మట్టన్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. పైనుంచి మళ్ళీ కోకోపీట్ వేస్తున్నాను. పైనుంచి మొత్తం శనగలు కవర్ చేసేటట్టు కోకోపీట్ చల్లుకోవాలి. వాటర్ స్ప్రే చేసుకోవాలి మళ్ళీ. పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. మళ్ళీ మనము ఇంకొకటి ఆవాలు జల్లుకుంటున్నాము. సేమ్ ఒక బుట్ట తీసుకొని కవర్ వేసుకొని న్యూస్ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ పైన వాటర్ స్ప్రే చేసి ఆవాలు 8 గంటలు నానబెట్టుకున్నా కదా, ఇప్పుడు మళ్ళీ ఆవాలు కూడా వేస్తున్నాను. సేమ్ ఫస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉందో అలాగనే చేసుకోవాలి. ఆవాలు నిండా టిష్యూ పేపర్ నిండా చల్లుతున్నాను. బుట్ట నిండా అట్లా సమానంగా అనుకోవాలి ఆవాలను. మళ్ళీ పైనుంచి టిష్యూ పేపర్ వేస్తున్నాను. ఓన్లీ ఇవి వాటర్తోనే మొలుస్తాయి అన్నమాట. టిష్యూ పేపరు వాటర్తోనే మొలుస్తాయి మనకి. ఇవి మట్టి లేదు, కోకోపీట ఇవ్వలేము. వాటర్ స్ప్రే చేసుకోవాలి. వాటర్ మొత్తం అట్లా స్ప్రే చేసుకోవాలి.
క్లాత్ తడుపుకొని మళ్ళీ బుట్ట నిండా కప్పుకోవాలన్నమాట. క్లాత్ ఎప్పుడూ ఆరిపోనివ్వకూడదు, వాటర్ స్ప్రే చేస్తూనే ఉండాలి. సేమ్ ప్రాసెసే, శనగలు ఎలా వేసుకున్నామో అలాగనే బుట్ట తీసుకోవాలి, కవర్ వేయాలి, న్యూస్ పేపర్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు కోకోపీట్ చల్లుకుంటున్నాను బుట్టలో. కోకోపీట్ మొత్తం బుట్ట నిండా సమానంగా ఇట్లా అనుకోవాలి. బెబ్బాలు 8 గంటలు నానబెట్టుకున్నాను కదా, వేస్తున్నాను ఇందులో. మొత్తం బుట్ట నిండా బెబ్బలు సమానంగా అనుకోవాలి, నిండా వచ్చేటట్లు చూసుకోవాలి. మంచిగా నానినాయి బెబ్బలు. పైనుంచి కోకోపీట్ జల్లుకుందాం మళ్ళీ. బెబ్బలు మొత్తం మూసుకునే వరకు మనం కోకోపీట్ అంతా నిండా కవర్ చేసుకోవాలి. వాటర్ స్ప్రే చేసుకుందాము. డైలీ వాటర్ స్ప్రే చేసుకోవాలి. డైలీ వాటర్ పొద్దున సాయంత్రం స్ప్రే చేయాలి. 2 టైమ్స్ స్ప్రే చేయాలి. మళ్ళీ ఉలువలు వేసుకుందాము టిష్యూ పేపర్తోని బుట్టలో. సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ఎలా వేసానో అలాగే బుట్ట, కవర్, న్యూస్ పేపర్, టిష్యూ పేపర్ తడుపుకొని ఉలువలు వేసుకుంటున్నాను. ఉలువలు కూడా 8 గంటలు నానబెట్టుకున్నాను. టిష్యూ పేపర్ పైన ఉలువలు చల్లుతున్నాను. నిండా టిష్యూ పేపర్ నిండా ఉలువలు చల్లుకోవాలి, సమానంగా అనుకోవాలి. అలా సమానంగా అనుకోవాలి. టిష్యూ పేపర్ కవర్ చేస్తున్నాను. టిష్యూ పేపర్ కూడా స్ప్రే చేసి వాటర్తో తడుపుకోవాలి. క్లాత్ తడుపుకొని నిండా కప్పుకోవాలి. బుట్ట నిండా కప్పేసేసేయాలి. డైలీ 2 టైమ్స్ వాటర్ స్ప్రే చేయాలి. ఫస్ట్ డే ఎలా మొలిచినాయి మొలకలు చూద్దామా. చూడండి ఎలా మొలిచినాయి, బాగా మొలిచినాయి కదా, చాలా బాగా మొలిచినాయి పెసలు. ఆవాలు చూడండి ఫస్ట్ డే ఎలా వచ్చినాయో. ఉలువలు, వాటర్ డైలీ అలా స్ప్రే చేసుకోవాలి. సెకండ్ డే ఉలువలు చూడండి ఎలా వచ్చినాయో. ఆకులు కూడా చిన్న చిన్న ఆకులు కూడా వచ్చేసినాయి కదా. బెబ్బలు చూడండి, కోకోపీట్లో వేసినాం కదా, అవి కోకోపీట్లో వేసినాం కదా శనగలు. సెకండ్ డే చూడు ఎలా వచ్చినాయో.
మూడో రోజు ఆవాలు చూడండి ఆకుల పైన వచ్చినాయి, చిన్న ఆకులు వచ్చినాయి. వాటర్ డైలీ అలా స్ప్రే చేసుకోవాలి. 2 అవర్స్ ఎండలో పెట్టేసేయాలి. పొద్దున సాయంత్రం వాటర్ స్ప్రే చేయాలి. 2 అవర్స్ కూడా ఎండలో పెట్టేసేయాలి. నాలుగో రోజు చూడండి పెసలు ఎంత బాగా వచ్చినాయి. నాలుగో రోజు మొక్కలు వచ్చినాయి కదా, ఆకులు వచ్చే వరకు మనం క్లాత్ కప్పకూడదు. అగో చూడండి బిబ్బలు ఎంత బాగా వచ్చినాయి. నాలుగో రోజు వాటర్ మాత్రమే స్ప్రే చేసి ఎండలో పెట్టుకోవాలి. ఐదో రోజు బిబ్బలు, ఉలువలు, ఆవాలు. ఐదో రోజుకి ఎంత బాగా వచ్చినాయి శనగలు. ఆరో రోజు చూడండి ఉలువలు ఎలా వచ్చినాయి, నిండా ఆకులు వచ్చేసినాయి. బెబ్బలు, ఉలువలు, పెసలు, ఆవాలు, శనగలు.